మహాలక్ష్మి ఆపేసేవేంటి? పాడు పాడు మహాలక్ష్మి. మొబైల్ స్విచ్ ఆఫ్ అయి చాలా సేపు అవుతుంది. తర్వాత పాడుతుందిలే, నువ్వు లోపలికి వెళ్ళు బాబు. వీడెవడు? ఎవడిని రా వీడెవడందే? సంతలో ముంత పట్టుకొని తిరిగే బొంత బ్రహ్మానందానిలే. అసలు ఎవడండి వీడు? మా బంధువుల అబ్బాయే బాబు. ఆరోగ్యం బాగోలేకపోతే చూపించుకోవడానికి వచ్చాడు అంతే. మీ అమ్మాయి డాక్టరా? కాదు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని. ఏంటి ఎస్ఐవా నువ్వు? ఏమయ్యా దిగులేని, నీ కూతురు ఏ ఉద్యోగం చేయట్లేదన్నావు? పెళ్ళైనాక చేయదులేండి, ఇంటి పట్టునే ఉంటుంది. నో 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 నో. నేను ఉద్యోగం చేస్తాను, చచ్చేదాకా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే పని చేస్తాను. అదేంటయ్యా, పిల్ల పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుందని ముందే చెప్పాలిగా. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మీకేంటి ప్రాబ్లం? పెళ్ళాం పోలీస్ అయితే మొగుడిని ఆడించి చంపుతుంది కాబట్టి. నొక్కితే ఓ మాట అంటే సెక్షన్ల పేర్లు చెప్పి బెదిరించి చంపుతుంది కాబట్టి. మాకసలు ఉద్యోగం చేసే పిల్లొద్దనుకున్నాం, అందులో పోలీస్ ఉద్యోగం అయితే పిల్ల మా మాట ఏమింటుంది? ఏమయ్యా, పెళ్ళయ్యాక మానేస్తుందని నీకు చెప్పాను కదా, నువ్వు వాళ్ళతో చెప్పలేదా? చెప్తాం. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతకు ముందు చేసింది. అన్ని సంబంధాలు వెనక్కి పోతున్నాయని దిగులేని రామకృష్ణ గారు చెప్పారు. ఎలాగూ మానేస్తుంది కదా అని చెప్పలేదు. నేను ఉద్యోగం మానేసే ప్రసక్తే లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా అక్క పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకు ఎవరు? ఈ ఎలక సెవలు. చిచి, వీడి పెళ్లి కొడుకేంటి? ఎలక్కి ఎంగులాకలు అతికిచ్చినట్టు వీడు వీడి చెవులు. ఇంత అందగున్న మహాలక్ష్మిని ఈ కోతిగాడికి ఇచ్చి కట్టపెడతారా? నేను ఒప్పుకోను. మధ్యలో నువ్వెవర్రా ఒప్పుకోపోవడానికి? ఏమయ్యా, మంచి సంబంధం అన్నావా? పిల్ల చూస్తే పిచాచిలా ఎగురుతుంది, తల్లి చూస్తే తాటకిలా ఉంది. మధ్యలో వీడియోడో బాయ్ ఫ్రెండ్ లాగా దూసుకొస్తున్నాడు. ఏయ్, మర్యాదగా మాట్లాడు. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా బక్క సన్నాసి? ఇలాంటి మిడతం బొట్లు కంటే నువ్వు చేసుకునేది. నేను ఒప్పుకోను. ఏంట్రా ఏంట్రా నువ్వు ఒప్పుకోనిది? ఏంటి? ఏం చెప్పు, ఏం చెప్పు? ఓయ్ ఏయ్ ఎలక సెవలు, ఒక్క నిమిషం ఇక్కడున్నావంటే 2 నిమిషంలో నెత్తురు కక్కుకొని చేస్తావు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తే మాత్రం పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా? కాపురాలు చేయడం లేదా? పిల్లల్ని కనడం లేదా? యూనిఫామ్ వేసుకోనంత వరకే ఆడది, యూనిఫామ్ వేసుకుంటే పోలీస్. ఇంటికొస్తే ఇల్లాలుగానే ఉంటుంది. అయినా నీలాంటి వాణ్ణి చేసుకోవడానికి ఏ ఆడపిల్ల ముందుకు రాదు. గెట్ అవుట్. చేసుకోకండి, ఎవ్వరు చేసుకోకండి. నీకు ఎవరు రారు. చివరికి ఈ తిక్కడు నీకు దిక్కవుతాడేమో. రండి నానా. ఇది పోయే. దిగులేను అంకుల్, దిగులు పడకండి. మహాలక్ష్మికి మంచి సంబంధమే వస్తుందండి. సార్, ఇంక థియేటర్కి బయలుదేరుతామా? యా బయలుదేరదాం. కానీ ఈలోపు ఈ గాన సరస్వతి గళం నుంచి జాలువారే స్వర సంపదని విని తరించాలనుంది. ఇక్కడ యా ఇప్పుడే.
నీతో పాడించాలని నేనే స్వయంగా రాసి ట్యూన్ కూడా కట్టిపెట్టాను. రై, నా టేబుల్ మీద ప్యాడ్కున్న లిరిక్స్ తీసుకురా. అది పెద్ద మూర్తిగా రాసింది కదా సార్? కాదు, ఆ సాంగ్ నా టేబుల్ డ్రాలో ఉంది. ప్యాడ్కున్నదే నేను రాసింది. వెళ్ళపట్రా. అలాగే సార్, అలాగే సార్. మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఓరి వీడి శౌర్యం తగలయ్యా. ఇది ఊరి నుండి పంపించిన వర్ధమాన కవి రాసింది కదరా. ఉత్త పుణ్యానికి ఓ కవి కష్టాన్ని కూడా దోచుకుంటున్నావా? నీ వీణ తెగ పుట్టుక్కుని తెగిపోను. తీసుకోండి సార్. ఇందులో రాధమ్మ కూతురు సీరియల్ కోసం చాలా కష్టపడి రాయించాను. చిచి, కష్టపడి రాశాను. ఇది ఇందులో రొమాంటిక్ టచ్ హై పిచ్లో కావాలి. వీడికి కావాల్సింది పిచ్చు కాదు, టచ్. కూర్చో, 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 కూర్చో. ఆహాహా, సంగీత సాగరంలో ముంచి లేపి ముంచి లేపి ముంచి ముంచి లేపినట్టుంది ప్రేమ. నీ స్వరం నాకొక వరం.
సార్ ఎమోషనల్ అయ్యారు మేడం. ఆ ఎమోషనల్ ఆపకండి, హట్ అవుతారు. హారతి కొరకు నాలుక మీద కూడా వెలిగించి ఆయన ఎమోషన్ చాటుకుంటారు మేడం. ఓ మై గాడ్ సార్, ఆపండి ప్లీజ్. ఎందుకు సార్ ఇలా చేశారు? ఏం చేశాను నేను? ముందు వెనక ఆలోచించకుండా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అన్న అహంకారంతో ఓ సంగీత సరస్వతికి నేను పరీక్ష పెట్టాను. అందుకే అహంకారం నా తలకెక్కకూడదని ఇలా చేశాను. ఇక థియేటర్కి వెళ్దామా? సార్ వెన్నరాయమంటారా? వద్దు, వెన్నెల రాసినంత చల్లగా ఉంది. కాలినా కవి తొంగు చూస్తున్నాడు సార్. పదండి. ప్రేమ వెళ్ళిపోతుంది. ఆ మెంటలోడు నువ్వు వస్తే నీ చేతులు కూడా ఆర్తరూపం వెలిగించేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళాలి. ప్రేమ ఎక్కడికి వెళ్ళకుండా ఇది పర్మనెంట్ గా కట్టిపడేసినట్టున్నాడు. మళ్ళీ వస్తుందిలే, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళొస్తా. ఇది సంగతి డాక్టర్. సిటీలోనే పోలీస్ డిపార్ట్మెంట్లో మియాపూర్ మహాలక్ష్మి అంటే ఎంత పేరుందో, ఫేమస్ సైకియాట్రిస్ట్ గా మీకు అంతే పేరుంది. ఇవి సిటీ స్కానింగ్, బ్రెయిన్ ఎక్స్రే లాంటి రిపోర్ట్స్ అన్నీ మీ ముందుంచుతున్నాను. మీరే అతని గతాన్ని జ్ఞాపకం తెచ్చుకునేలా చెయ్యాలి. నేనేది అడిగినా తల పట్టుకుని నరాలు చిట్లిపోతున్నాయన్నంతగా విలవిలలాడిపోతున్నాడు. నో ప్రాబ్లం అండి. అతన్ని ఎక్కువగా ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడు మీరు అడుగుతారుగా. కోర్స్ ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగను, సరేనా? ఇలాంటి కేసెస్ నేను 3 చోట్ల టేకప్ చేశాను. 3 చోట్ల సక్సెస్ అయ్యాను. ఫస్ట్ బాంబే, సెకండ్ పూణే, మూడోది బెంగళూరు. ఇప్పుడు ఇది 4వ కేసు. డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారన్న నమ్మకంతోనే వచ్చాను. డెఫినెట్ గా. ఫస్ట్ నేను బెంగళూరు కేసు టేకప్ చేసినప్పుడు. అదేంటి ఫస్ట్ టేకప్ చేసిన కేసు బాంబేలో అన్నారుగా? అదే నేను సెకండ్ టేకప్ చేసిన కేసు కదా బెంగళూరు. సెకండ్ పూణేలో అన్నారు. వెరీ షార్ప్ మెమరీ. సో మీకు ప్రెజెంట్ మెమరీలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదనేది అర్థమైంది. అందుకే నేను ఊళ్ళ పేర్లు తప్పు చెప్పాను. అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్? ఈ మెమరీ లాస్ అనేది జబ్బు కాదు, ఇట్స్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్లో తగిలిన గాయాలు క్యూర్ అయినట్టే ఇది క్యూర్ అవుతుంది. వీటిలో చాలా రకాలుంటాయి. అమ్నెషియా, డెమ్నెషియా ఎక్సెట్రా. ఇతనికొచ్చింది అమ్నెషియా అనుకోవచ్చు. కాసేపు అలా రిలాక్స్ అవ్వండి.
ఏది ఆలోచించకుండా ఓన్లీ నేనిచ్చే హిప్నాటిక్ సజెషన్స్ మాత్రమే వింటూ ఉండండి. నీకు పూర్తిగా నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. వేరే ఏ శబ్దాలు మాటలు వినిపించవు. ఇతను మీకు దొరికిందెప్పుడు? సాటర్డే 7th మార్నింగ్ టైం. అంటే ఫ్రైడే నైట్ యాక్సిడెంట్ జరిగుండొచ్చు, రైట్? యా, యూర్ రైట్ డాక్టర్. నువ్వు ఏమీ కంగారు పడకు. నిదానంగా నీకు తెలిసింది మాత్రమే చెప్పు. నేనడిగిన ప్రశ్నల్లో నీకు తెలియని వాటికి తెలీదు అని చెప్పు. నీ పేరు? తెలీదు. మీ ఊరు? తెలీదు. మియాపూర్ మహాలక్ష్మి ఎప్పుడు తెలుసు? వినాయకుడి మండపంలో పాట వింటున్నప్పుడు. ఆ మండపానికి నువ్వెందుకు వెళ్ళావు? పాట వినిపించి వెళ్ళాను. నీకు ఆ పాట అంటే ఇష్టమా? తెలీదు. నాకు తెలియకుండానే వెళ్ళాను. ఆ మండపానికి వెళ్ళకముందు నువ్వెక్కడున్నావు? ఒక గుడిలో నిద్రపోయాను. నిద్రపోకముందు, ఆ గుడికి వెళ్ళకముందు నువ్వెక్కడున్నావు? ఒక చోటని కాదు, రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాను. ఎందుకలా తిరగాల్సి వచ్చింది? నేను కళ్ళు తెరిచి చూసేసరికి అంతా కొత్తగా అనిపించింది. నువ్వు ఎక్కడ కళ్ళు తెరిచావు? ఒక హాస్పిటల్లో. హాస్పిటల్లో ఎందుకున్నావు? తెలీదు. ఎవరు నిన్నక్కడ చేర్పించారు? తెలీదు. హాస్పిటల్కి రాకముందు ఏం జరిగింది? నీకు గాయాలు ఎలా అయ్యాయి? యాక్సిడెంట్ అయిందా? ఎవరైనా కొట్టి పడేశారా? అదే రౌడీలా? తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ? తెలీదు. నాకేం తెలీదు. ఏమీ గుర్తులేదు. హాస్పిటల్లో కళ్ళు తెరిచింది ఒక్కటే గుర్తుంది. దానికి ముందు ఏం జరిగిందో గుర్తులేదు. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. వచ్చి కూర్చో. ఏం జరిగింది? నాకెంత తెలుసో నీకు అంతే తెలుసని అర్థమైంది.
చెప్పలేకపోతున్నాడు. ఇతనికి బాగా ఇష్టమైన వాళ్ళెవరో ఆ పాట పాడటమైనా జరిగుండాలి.